హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఓంపొడి సేవ్ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది, టేస్టీగా. ఇది ఎట్లా చేయాలని చూస్తామా. మరి ముందుగా ఇట్లా గిన్నె తీసుకున్నానండి. గిన్నె తీసుకొని గిన్నె పైన జల్లెడ పెట్టుకున్నాను. జల్లెట్లోకి 3 కప్పులు శనగపిండి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అంత సాల్ట్ వేసుకుంటాము. బియ్యం పిండి హాఫ్ కప్పు తీసుకున్నానండి. 3 కప్పులు శనగపిండికి హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకున్నాను, రైస్ ఫ్లోరు. మిర్చి పౌడర్ ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను, ఎక్కువ వద్దండి, కలర్ వస్తుంది. కొద్దిగా పసుపు, మనకు ఓంపొడి మంచిగా కలర్ రావడానికి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నామండి. ఇట్లా బోడి గ్లాస్ తీసుకొని ఇట్లా చేసుకున్నామంటే మనకి పిండి చుట్టుపక్కనంతా రాలకుండా మంచిగా ఆ గిన్నెలోకే రాలుతుంది. ఇట్లేసి మధ్యలో తిప్పినామంటే చాలండి, ఆటోమేటిక్గా బాగా జల్లెడ పట్టిపోతుంది. పిండి అంతా జల్లించుకున్నాము. ఇప్పుడు ఓమ వచ్చేసి ముందుగా ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న ఓమం నీళ్ళు వచ్చేసి ఇట్లా వడగట్టుకుంటాము. మన ఓంపొడి సొలుగు వచ్చేసి సన్నగా ఉంటాయండి, హోల్స్ చాలా సన్నగా ఉంటాయి. దానికని అన్నీ జల్లించుకొని వడగట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు వాటర్ మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్ వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకుంటాం. పిండిని కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. మరీ జారుగా వద్దు, మరీ గట్టిగా వద్దు. అంతా కలిపేసుకున్నాము. కొద్దిగా ఇప్పుడు నూనె తీసుకుంటాం. ఒక 2 స్పూన్లు అంత నూనె తీసుకోవాలి. ఈ నూనె వేయడం వల్ల మనకు మురుకులు సొలిగికి పిండి అంటుకోకుండా మంచిగా పిండేటప్పుడు బాగా వస్తుందండి ఓంపొడి. ఇప్పుడు ఇంత సన్నగా తీసుకున్నాను కాబట్టి అడ్డం ఏం రాకూడదని అన్నీ జల్లించుకోవాలి. ఇప్పుడు మురుకులు సొలిగిలేకి పిండి వేసుకుంటాం. చూడండి, సొలిగిలో నుంచి అన్ని హోల్స్లలో మంచిగా పిండి వస్తుంది. అది మన ఓమ అట్లాంటివి ఏదైనా అడ్డొచ్చిందంటే రాదండి. దానికని అన్నీ బాగా జల్లించుకొని వడగట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు నూనె బాగా కాగుతుందండి. కాగే నూనెలోకి ఇట్లా పిండి వేసుకుంటాం ఓంపొడి. బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒకవైపు అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వైపుకి తిప్పించుకుంటాము. ఇప్పుడు నూనె బుడగలు అణిగిపోయినాయి కదండి, బబుల్స్ ఏం రాకుండా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఓంపొడి తీసేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా మనకి ఓంపొడి రెడీ అయిపోయింది. మేమైతే ఇది ఓంపొడి అంటామండి. మామూలుగా అయితే సేవ్ అంటారు కదా, సేవ్ అంటారండి దీన్ని. మేమైతే మా ఇంట్లో వచ్చేసి ఓంపొడి అంటాము. ఇంకొకటి కానీ ఇట్లనే పిండి వేసుకుంటాం. ఇది కానీ బాగా ఫ్రై అయిందండి. ఒకవైపు అవుతుంది, మరోవైపుకి ఇట్లా తిప్పించుకునేసి కొంతసేపు ఉన్నామంటే సరిపోతుంది. మనకి ఆయిల్ ఇది బబుల్స్ రాకుండా అయినాయంటే మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలండి. కొంతసేపు ఒక 1 మినిట్ అట్లా దూరంగా వెళ్ళినామంటే కానీ మాడిపోతుంది. దగ్గరుండి మంచిగా ఇట్లా ఫ్రై చేసి తీసుకోవాలి. కరకరలాడే ఓంపొడి సేవ్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా మీరు ఇట్లనే చేసుకొని దివాళీకి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుందండి, పిల్లలకు కానీ బాగా నచ్చుతుంది. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుంది కదా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.